భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు. సోమవారం జరిగిన సూపర్ ఓవర్ లో శ్రీలంక ఏ చేతిలో భారత్ ఏ ఓడిపోయిన తర్వాత అతను గ్రౌండ్ లో శ్రీలంక క్రికెటర్ తో వాగ్వాదానికి దిగాడు. దంబుల్లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ముగింపులో వైభవ్ సూర్యవంశీ శ్రీలంకకు చెందిన విషన్ హలంబగే గ్రౌండ్ లో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీలంక ఏ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని ఆ ఇద్దరిని విడదీశారు. ఇప్పుడు అందరి దృష్టి మ్యాచ్ రిఫరీ అయిన ప్రదీప్ జయప్రకాష్ పై ఉంది. ఆయన ఈ ఇద్దరి ఆటగాళ్లపై అధికారిక చర్య తీసుకుంటారా లేక కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఇంటర్నేషనల్ మ్యాచ్ టైమ్ లో ఒక ఆటగాడు, సహాయక సిబ్బంది, ఎంపైర్ మరియు మ్యాచ్ రిఫరీ లేదా మరే ఏ ఇతర వ్యక్తినైనా ప్రేక్షకులతో సహా ఫిజికల్ గా తాకడం మరియు అనుచితంగా స్పృహించడం ఇన్అప్రోప్రియేట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుంది అని ఐసీసీ ప్రోటోకాల్ ఆర్టికల్ 212 చెప్తుంది. క్రికెట్ లో ఏ రూపంలోనైనా అనుచితమైన శారీరక స్పర్శ నిషేధం. ఒక ఆటగాడు ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా లేదా అజాగ్రత్తతో అంపైర్ ని లేదా మరో ఆటగాడిని ఢీకొట్టినా, గుద్దుకున్నా లేదా భుజంతో బలంగా కొట్టినా దానిని ఉల్లంఘన కిందనే పరిగణిస్తారు అని నిబంధనలు చెప్తున్నాయి. అయితే ఆ తీవ్రతను నిర్ణయించేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఘటన జరిగిన పూర్తి పరిస్థితిలో అందులో శారీరకంగా తగలడం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా దాన్ని నివారించవచ్చా అనేది, ఎంత బలంగా ఎదుటి వ్యక్తిని తోశారు లేదా కొట్టారు అనేది, దాని వల్ల అవతల వ్యక్తికి ఏదైనా గాయమైందా అని, దెబ్బ తగిలిన అవతల వ్యక్తి ఎవరు అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ టీం 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక ఏ టీం 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. సేమ్ మనం కొట్టినంతే. సూపర్ ఓవర్ లో శ్రీలంక ఏ 16 పరుగులు చేయగా భారత్ మాత్రం 9 పరుగులే చేయగలిగింది. దీంతో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుగతాస్ మధులన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వైభవ్ సూర్యవంశీ మరియు సూర్యాంశ్ షెడ్గేలకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వకుండా శ్రీలంక ఏ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు భారత్ ఏ తడబడిన తర్వాత పుంజుకొని మ్యాచ్ లో తన అవకాశాలను నిలబెట్టుకుంది. 143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి టీం కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యాంశ్ షెడ్గే, విప్రాజ్ నిగమ్ 8వ వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారి భాగస్వామ్యం ఇండియా ఏ జట్టును 265 పరుగులకు చేర్చడంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది. లక్ష్యం ఛేదనలో శ్రీలంక ఏ తరపున సుధీర సమర విక్రమ 93 పరుగులతో నిలకడైన ఇన్నింగ్స్ ఆడి జట్టును బలమైన స్టేజ్ కి తెచ్చాడు. అయితే ఆదర్శ్ ఖాన్ బౌలింగ్ తో ఇండియా ఏ జట్టు చివరికి పుంజుకుంది. అతని చివరి ఓవర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మ్యాచ్ ను ఉత్కంఠభరితంగా మార్చి శ్రీలంకను ఓటమి అంచుకు తీసుకొచ్చాడు. తర్వాత మైదానంలో ఉద్రిక్తలు పెరిగాయి. ఆటగాళ్ల కోపం స్పష్టంగా కనిపించడంతో వాతావరణం వేడెక్కింది. చివరికి సూపర్ ఓవర్ లో గెలిచిన శ్రీలంక ఏ జట్టు 2 పాయింట్లు సాధించింది. దీంతో ఫైనల్ కి వారి స్థానం దాదాపు ఖాయమైనట్లే అని భావిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై మాజీ క్రికెటర్లు మరియు నిపుణుల దగ్గర నుంచి మిక్స్డ్ టాక్స్ అయితే వస్తున్నాయి. ఐపీఎల్ లో ఉండే కెమెరాలు ఈ మ్యాచ్ లో ఉండవు. సూపర్ ఓవర్ నో బాల్ నిర్ణయం వివాదాస్పదమైనది. సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేయడానికి శ్రీలంక ఆలస్యంగా రావడం ఇండియా ఏ టీం కు ఆగ్రహం తెప్పించింది. ఇండియా ఏ టీం ఆగ్రహం అర్థం చేసుకున్నదగినది. అయితే శ్రీలంక చేసింది కేవలం ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగం మాత్రమే, అంటే మైండ్ గేమ్ అని అర్థం అని భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వైభవ్ సచిన్ కంటే చాలా చిన్నవాడు. ఆ గొప్ప ఆటగాడి నుంచి వైభవ్ నేర్చుకోవాలి. గ్రౌండ్ లో కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. ఈ ఘటన నుంచి అతను పాఠం నేర్చుకుంటాడని నమ్ముతున్నాను. మనందరం తప్పులు చేస్తాం. అతను అందుకు మినహాయింపు కాదు. నేర్చుకోవడం, మెరుగుపడడం ముందుకు వెళ్లే మార్గం అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వైభవ్ కు కేవలం 15 ఏళ్లు. ఈ ప్రయాణంలో అతను చాలా నేర్చుకుంటాడు. మనం ఆ కుర్రాడికి కొంత సమయం ఇవ్వాలి. వైభవ్ వెనక్కి వెళ్తుంటే శ్రీలంకన్ బౌలర్ అతన్ని రెచ్చగొట్టడాన్ని విస్మరించకూడదు. ఏదో మాట అనడంతోనే అతను తిరిగి వచ్చాడు అని సీనియర్ జర్నలిస్ట్ కుషన్ సర్కార్ ఎక్స్ లో రాశారు. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లవ్ యూ ఆల్.